ఒక చిన్న దీపం వెలుగుతూ ఉంది. సన్నని పొగ గాలిలో కదలాడుతూ తేలిపోతోంది. దీపపు పురుగు ఒకటి దీపానికి దగ్గరగా వచ్చింది. దూరంగా వెళ్ళవేసిన తెల్లటి గోడ మీద ఒక పెద్ద ప్రతిబింబాన్ని సృష్టించింది. చూసావా, జనం నిన్నెట్లా తక్కువగా అంచనా వేస్తున్నారో. నువ్వెంత పెద్దదానివో ఆ గోడ మీద నీడ చూస్తే తెలియడం లేదు. నిజం తెలుసుకో, అబద్ధాల మాటలు నమ్మకు అని దీపం పురుగుకు గోడ మీద నీడను చూపించింది. దీపం పురుగు తబ్బిబ్బైపోయింది. నిజమా, నేనంతటి దాన్నా ఏది చూస్తాను అని దీపాన్ని నుంచి దూరంగా గోడ దగ్గరకు వెళ్ళింది. తన ప్రతిబింబాన్ని తాను దగ్గరుండి నిశితంగా పరిశీలిద్దామని. ప్రతిబింబం పూర్తిగా తగ్గిపోయింది. పురుగుకు ఏమీ కనపడలేదు. అయ్యో అమాయకురాలా, నిన్ను నువ్వే చిన్నబుచ్చుకుంటున్నావే, రా, నా దగ్గరగా రా. నేనున్న స్థానంలో నిలబడి చూస్తేనే తెలుస్తుంది నువ్వెంత పెద్దదానివో అని ఓదార్చి దగ్గరకు పిలిచింది దీపం. ఆ మాట వినంగానే దీప పురుగు మళ్ళీ దీపం వైపుకు పరిగెత్తుతూ వచ్చింది. దీపానికి దగ్గరవుతున్న కొద్దీ తన ప్రతిబింబం పెరుగుతూ వచ్చిన విషయం గమనించింది. రా, నా దగ్గరకు రా, నిన్ను మరింత పెద్దదాన్ని చేస్తాను అని దీపం తన మంటల బాహువుల్ని చూపి మరింత తొందరపెట్టింది. గోడంతా నిండిపోయిన తన ప్రతిబింబానికి గర్వపడ్డ దీపపు పురుగు దీపపు ఆహ్వానానికి తల వంచి మరింత దగ్గరైంది. దీపపు బాహువుల్లోకి చేరింది. ఒక్క క్షణం మంట చిట్లింది. అంతే, దీపం మరుక్షణమే మామూలుగా అయిపోయింది. తన సహజ సిద్ధమైన వెలుగును చుట్టూరా ప్రసరించసాగింది. దీపపు పురుగు ప్రతిబింబం మాత్రం గోడ మీద కనబడలేదు. కనబడే అవకాశమూ లేదు. తనను తన గొప్పదాన్ని అతిగా కల్పించి చెప్పేవారికి కూడా మనం దూరంగా ఉండాలనే ఆలోచన దీపపు పురుగుకు లేకపోయింది. అందుకే ఫలం అనుభవించింది. నందనవనంలో రకరకాల జంతువులు నివసించేవి. ఆ అడవికి సింహం మృగరాజుగా ఉండేది. బాధ్యతలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా జంతువులను వేటాడేది. ఎప్పటిలాగే ఒకరోజు జంతువులను వేటాడటానికి బయలుదేరింది. అలా దారిలో వెళ్తూ ఉండగా దాని తల మీద ఓ చెట్టు కొమ్మ పడింది. దాంతో స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటికి లేచినా తలకి బలమైన గాయం అవ్వడంతో గతమంతా మర్చిపోయింది. ఎప్పుడూ హడావిడిగా ఉండే మృగరాజు చుట్టుపక్కల ఉన్న జంతువులని ఏమీ అనకుండా ఓ చోటకు వెళ్ళి కూర్చుంది. అది చూసి ఆ జీవులన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడే ఓ పావురం వచ్చి జరిగిందంతా మిగతా జంతువులకు వివరించింది. దాంతో అవన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అమ్మయ్య, ఇక నుంచి ఈ మృగరాజు బాధ తప్పింది. లేకపోతే ఎప్పుడు ఎవరిని చంపుతుందో తెలియక భయంగా గడపాల్సి వచ్చేది అనుకున్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి, ఈ మృగరాజు ఇన్ని రోజులు మనందరినీ ఎంత ఇబ్బంది పెట్టింది, బతిమాలినా వినకుండా చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపేసింది. ఇప్పుడు దీన్ని కొట్టినా ఏమీ అనదు, కాబట్టి మనందరం కలిసి కొడదాం అంది. ఆ మాటలు విని మిగతా జంతువులు, వద్దు మిత్రమా, ఇప్పుడు మన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా అన్నాయి. అయినా వినకుండా పెద్ద కర్ర తీసుకొచ్చి మృగరాజు తల మీద గట్టిగా కొట్టేసింది ఎలుగు. ఆ దెబ్బకు మళ్ళీ సింహానికి గతం గుర్తుకొచ్చి గర్జిస్తూ జంతువుల మీదకు దూకింది. ఇలా ఎలుగు తొందరపాటుకు మొదటికే మోసం తీసుకొచ్చింది. హేలాపురం నివాసి చంద్రయ్య పాత్ర సామాన్లు కొనేందుకు సంతకు బయలుదేరాడు. పాత చెప్పులు కావడంతో దారిలో ఒక కాలి చెప్పు ఉంగటం తెగిపోయింది. పనిలో పనిగా చెప్పులు కూడా కొందామనుకుంటూ ముందుకు సాగాడు. చంద్రయ్య వెళ్ళే దారిలో పక్కన పాత దేవాలయం ఒకటి ఉన్నది. దానికి అల్లంత దూరంలో ఒక దుకాణం ముందు చెప్పుల జతలు వరుసగా పేర్చబడి ఉన్నవి. వాటిని చూసిన చంద్రయ్య సంతకు చేరకముందే చెప్పులు కొనుక్కుందామనుకుంటూ దుకాణం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక చెక్క బల్ల మీద చెప్పుల జత పావలా అని రాసి ఉంది. కనీసం 10 రూపాయలు ఖరీదు చేసే చెప్పులు ఎంత చవకైపోయాయి అని సంబరపడుతూ
చంద్రయ్య తనకు నచ్చిన చెప్పుల జత ఎంచుకొని వాటిలో పాదాలుంచి చూశాడు. అవి చక్కగా అతికినట్టు సరిపోయాయి. అప్పుడు చంద్రయ్య దుస్తుల్లోంచి ఒక పావలా తీసి దుకాణం వాడికి ఇవ్వబోయాడు. వాడు చంద్రయ్య కేసు అనుమానంగా చూస్తూ, ఈ జత మీది కాదు, బట్టల దుకాణం పాపయ్య గారిది. అయినా మీరిక్కడ చెప్పుల జత విడవలేదే అన్నాడు. అంతలో పాపయ్య అక్కడికి వచ్చి చంద్రయ్య కేసు కళ్ళురుముతూ చూసి, పట్టపగలే దొంగతనమా, అది దేవాలయం ముందు అన్నాడు. చంద్రయ్య చొప్పున చెప్పులు వదిలి, అయ్యా నేను దొంగను కాదు, ఈ చెక్కబల్ల కేసు చూడండి, చెప్పుల జత పావలా అని రాసి ఉంది. చెప్పులకు జతకు పావలా అని రాసి ఉంటే ఈ పొరపాటు జరిగేది కాదు. బాగా చదువుకోని వాళ్ళతో పెద్ద చిక్కు అన్నాడు. పాపయ్య ఆదరాబాదరగా చెప్పులు తొడుక్కొని, అవును, బాగా చదువుకోని వాళ్ళతో కూడా పెద్ద చిక్కే, కానీ బాగా చదువుకుని చెప్పుల జత పావలాకు కొనుక్కోవచ్చును అనుకునే వాళ్ళతో మరీ పెద్ద చిక్కు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఊళ్ళో వారానికి ఒకసారి పశువుల సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల రైతులు వచ్చి పశువులను అమ్మడం కొనడం చేస్తుంటారు. ఓ రోజు ఒక రైతు తన గేదెను సంతకు తీసుకెళ్తున్నాడు. ఒక దొంగ అతని గేదెను ఎలాగైనా కాజేయాలని రైతు దగ్గరకు వచ్చాడు. రైతుతో ఎన్నో మంచి మాటలు మాట్లాడుతూ స్నేహం నటించాడు. మంచివాడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. రైతు అతన్ని పూర్తిగా నమ్మాడు. కొంత దూరం పోగానే దొంగ రైతును చూసి, అన్నా, కాస్త నీ చేతిలోని కర్ర ఇవ్వు, ఇదిగో ఈ మామిడికాయలు కొట్టుకుని మళ్ళీ ఇస్తాను అన్నాడు. రైతు సరే అని గేదెను అదిలిస్తున్న తన చేతి కర్రను అతనికిచ్చాడు. వెంటనే ఆ రైతు చేతిలోని తాడును కూడా లాక్కొని, ఈ గేదె నాది, ఎందుకంటే ఈ కర్ర ఎవరి దగ్గర ఉంటే గేదె వాళ్ళదే అవుతుంది కదా, ఇక నువ్వు ఇంటికెళ్ళు అని దబాయించాడు దొంగ. అప్పుడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. రైతు బిక్కమొహం వేసుకుని ఉండిపోయాడు. ఎవరికీ చెప్పుకునే వీలు లేదు. దొంగ గేదెను తోలుకుంటూ సాగిపోతున్నాడు. రైతుకు చప్పున ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పరిగెత్తి అతన్ని కలుసుకొని కంగారు పడుతూ హడావిడిగా, అన్నా అన్నా, ఈ పొదలోకి పాము దూరిపోయింది, మీద పడి కరుస్తుందో ఏమో అన్నాడు. ఆ మాటకు దొంగ భయంతో ఉలిక్కిపడి ఎక్కడా ఎక్కడా అంటూ చిందులు వేయసాగాడు. రైతు పామును కొట్టి చంపమని తొందర చేయసాగాడు. దొంగ నాకు పాము అంటే భయం అని అన్నాడు. వెంటనే రైతు, ఆ కర్ర ఇలాతే నేను చంపుతాను అన్నాడు. అందుకు వెంటనే దొంగ గబగబా తన చేతిలోని కర్రను రైతుకిచ్చాడు. మరుక్షణం రైతు తాడు కూడా లాక్కొని, పాము లేదు గీము లేదు, నా చేతిలో కర్ర ఉంది కనుక గేదె నాదే, నువ్వు ఇక్కడి నుంచి పారిపోకపోయావో నీ కాళ్ళు విరగ్గొడతాను అంటూ బెదిరించాడు తన ఎత్తు పారినందుకు. వెంటనే దొంగ తను వెనుదిరిగి చూడకుండా పారిపోయాడు. రైతు నవ్వుకుంటూ సంతకు సాగిపోయాడు. కళింగ రాజ్యాన్ని విద్యాధర మహారాజు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఎటొచ్చి అతనికి ఒక బలహీనత ఉండేది. అందరికంటే తనే తెలివైన వాడినని, అందరికీ ఆ విషయం తెలియజెప్పాలని అనుకునేవాడు. ఎక్కడెక్కడో చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు సేకరించి సభలో అడిగేవాడు. తప్పు చెబితే వారికి కొరడా దెబ్బలు విధించేవాడు. దెబ్బలకు భయపడి చెప్పకపోతే ఇంత చిన్న విషయం కూడా తెలియదా అని హేళన చేసేవాడు. ఇలాంటి పనుల్ని ఎవ్వరూ హర్షించేవారు కాదు. విజయుడు అనే యువకుడు మాత్రం రాజుగారికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాజుగారు ప్రశ్నలు వేసే సమయానికి సభకు వెళ్ళాడు. రాజుగారు ప్రశ్న వేయగానే, ఓస్ ఇది ప్రశ్నేనా అని, దీనికి సమాధానం నేను 2 నిమిషాల్లో చెబుతాను, నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరెవరైనా సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆఖరికి రాజుగారు కూడా చెప్పలేకపోయారు. ఇంత చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేరా అని ఎగతాళిగా అన్నాడు. రాజుగారు కూడా తల వంచుకున్నారు. అప్పుడు విజయుడు ఇలా అన్నాడు, ప్రభు, ప్రతి మనిషికి కొన్ని తెలియని విషయాలుంటాయి. మీరు అడిగిన ఒక్క విషయం తెలియనంత మాత్రం వారిని అజ్ఞానులుగా చిత్రించి దండించడం సబబు కాదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని పెద్దలు ఊరికే అనలేదు. అన్ని విషయాల్లో ఎంతో ధార్మిక బుద్ధితో వ్యవహరించే మీరు ఈ చిన్న విషయంతో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇష్టం లేక ధైర్యం చేసి చెప్తున్నాను. నిజానికి మీరు అడిగిన ప్రశ్నకు జవాబు నాకు తెలియదు, నా తప్పును మన్నించండి అని వేడుకున్నాడు. విజయుడు మాటలకు రాజుగారు కనువిప్పు కలిగింది. విజయ,
చిన్నవాడివైనా ఎంతో ధైర్యంతో ఎవ్వరూ చెయ్యలేని పనిని నువ్వు చేసావు. నా తప్పు నేను గుర్తించేటట్టు చేసావు అని అన్నారు రాజుగారు. విజయుడిని ఎంతగానో సత్కరించాడు. అహంకారం వదిలి అప్పటి నుండి ప్రజలను కన్నబిడ్డల్లా చూడటం మొదలుపెట్టాడు. ఒక కోతి ఉండేది. అది అడవిలోని పక్షులకు, ఇతర ప్రాణులకు కూడా తన చేతనైన సహాయం చేసేది. దీంతో అడవి జీవులన్నిటికీ కోతి అంటే ఎంతో ప్రేమ ఏర్పడింది. అడవి రాజైన సింహానికి కూడా కోతి అంటే ఎంతో అభిమానం. అయితే అదే అడవిలోనున్న నక్కకు మాత్రం ఈ కోతిని చూస్తే ఒళ్ళు మంట. అందరూ దీన్ని ఎందుకలా పొగుడుతున్నారు అని ఆలోచిస్తూ గడిపేది. ఒకరోజు నక్క కోతి దగ్గరకు వెళ్ళి, అయ్యా కోతిగారు, అందరూ మిమ్మల్ని ఇంతగా గౌరవిస్తున్నారే, ఏమిటి రహస్యం అని అడిగింది. ఆ మాటకు కోతి ఇబ్బంది పడుతూ, అలాంటిదేమీ లేదు నక్కన్నా, నా దగ్గర ఒక మంత్రదండం ఉంది, అంతా దాని మహిమ అంది తమాషాగా. ఏది కాస్త ఆ మంత్రదండం చూపించు అంది నక్క. కోతి అక్కడే పడి ఉన్న ఒక కర్రను చూపిస్తూ, ఇదే మంత్రదండం అంది. నక్క సమయం చూసి ఆ కర్రను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయింది. ఇక తనను అందరూ గౌరవంగా చూస్తారు అనుకుంటూ గర్వపడసాగింది. అయితే అడవిలోని ఏ ప్రాణి దాన్ని గౌరవించలేదు. అది ఎదురుగా కనిపిస్తే చాలు ముఖం తిప్పుకుంటూ వెళ్ళిపోయేవి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకున్న నక్క తిరిగి కోతి దగ్గరకు వెళ్ళి, అయ్యా కోతిగారు, ఏదో ధ్యాసలో పొరపాటున మీ మంత్రదండం తీసుకెళ్ళాను, తప్పుగా భావించకండి అంటూ కర్రను ఇస్తూ, అవును, ఈ మంత్రదండం నా దగ్గర మామూలు కర్రలాగే ఉంది, దీనివల్ల నాకు ఏ ప్రయోజనం కలగలేదు, ఎందుకంటారు అంది. నక్కను మరి కాస్త ఆట పట్టించాలనుకున్న కోతి, నేను బ్రతుకున్నంతకాలము ఈ మంత్రదండం మరొకరికి దీనివల్ల ఎలాంటి ప్రయోజనము కలగదు అంది. ఇప్పుడు నక్కకు గుట్టు తెలిసిపోయింది. కోతిని చంపైనా సరే ఆ దండాన్ని తాను పొందాలని నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి బాగా చీకటి పడ్డాక కోతి నివాస స్థలానికి వచ్చింది నక్క. అది చెట్టు మీదనే నిద్రపోతూ ఉంది. నక్కకు చెట్టు ఎక్కడం రాదు. ప్రయత్నిస్తే సాధ్యం కాని పనంటూ ఏదీ లేదనుకుని చెట్టు ఎక్కసాగింది. సగం చెట్టు ఎక్కాక నక్క చేతులు కాళ్లకు వణుకు పుట్టి చెట్టు వెనక పెరిగిన ముళ్ళ కంపలోకి పడిపోయింది. ఒంటి నిండా ముళ్ళు గుచ్చుకోవడంతో బాధతో అరిచింది. ఈ అరుపులకు నిద్రపోతున్న కోతి లేచింది. కిందకి దిగి ముళ్ళ కంపలో పడి ఉన్న నక్క దగ్గరికి వెళ్ళింది. ఇదేమిటి నక్కన్నా, ఏం జరిగింది అని అడిగింది. ఏం చెప్పను కోతిగారు, మిమ్మల్ని చంపాలనుకుని వచ్చి ఇలా పడ్డాను అంటూ నిజం చెప్పేసింది. కోతి ఆలస్యం చేయకుండా పచ్చని ఆకులు తెచ్చి నూరి ఔషధం తయారు చేసి నక్క ఒంటి మీదనున్న గాయాలకు పూసింది. నక్క సిగ్గుతో తల వంచుకుంది. కోతిగారు, మీరెంత మంచివారండి అంది. అప్పుడు కూడా దానికి ఒక అనుమానం వచ్చింది. నేను మీకు చెడు తలపెట్టినా మీరు నాకు మందు వేసి సహాయం చేస్తున్నారు కదా, మీ పద్ధతి నాకు చాలా విచిత్రంగా అనిపించింది అంది నక్క. ఇందులో విచిత్రమేముంది నక్కన్నా, చెడు తలపెట్టడం నీకు అలవాటు, నువ్వు నీ అలవాటుని ఎలా మానుకోలేవో అలాగే నేను నా అలవాటును మానుకోలేను అంది కోతి. అప్పుడు తెలిసింది నక్కకు కోతిని అందరూ ఎందుకు గౌరవిస్తున్నారు. దేవగిరి గ్రామానికి ఆనుకొని ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో నుంచి ప్రవహించే నది చుట్టుపక్కల కోతులు జీవించేవి. వాటిల్లో పిల్లకోతి పవనం కూడా ఒకటి. అది మహా తింగర్ది. అల్లరి చేష్టలు మానుకోమని చెప్పినా వినేది కాదు. నదికి ఒకవైపున చెట్టు మీద నుంచి మరోవైపు ఉన్న చెట్టు మీదకి దూకుతూ ఉండేది. ఆ ఆట ప్రమాదకరమని మిగతా కోతులన్నీ వారించినా అస్సలు వినేది కాదు. ఒకసారి ఆ పిల్లకోతి అలాగే గెంతుతూ నదిలో పడిపోయింది. ఈత రాకపోవడంతో గట్టిగా అరవసాగింది. కోతులు చూస్తూనే ఉన్నా ఆ ప్రవాహంలోకి దూకే సాహసం ఎవరూ చేయలేదు. ఇంతలో ఆ నీళ్లలోనే ఉన్న ఓ పెద్ద చేప పవనాన్ని వీపు మీదకి ఎక్కించుకుని, ఈత రానప్పుడు ప్రమాదకరమైన ఆటలు ఎందుకు ఆడటం అంది. నాకు ఈత రాదని ఎవరు చెప్పారు, వచ్చు అంటూ బడాయికిపోయింది పిల్లకోతి. ఈదుకుంటూ ఒడ్డుకు చేరకుండా అరిచావెందుకు మరి అంది చేప. ఎవరో ఒకరు రాకపోతారా అనుకున్నాను,
ఇంతలో నువ్వు వచ్చి నాకు సహాయం చేసే అదృష్టాన్ని సొంతం చేసుకున్నావు. నువ్వు ఎలాగూ నన్ను ఒడ్డుకు చేరుస్తావు కదా, ఆ మాత్రం దానికి నేను ఇది కష్టపడటం ఎందుకు అని అహం ప్రదర్శించింది పవనం. సాయాన్ని పొందుతూనే దాన్ని తక్కువ చేసి మాట్లాడడం చేపకు కోపం తెప్పించింది. దాంతో ఒక్కసారిగా పవనాన్ని నీళ్ళల్లో పడేసింది. వరదలో కొంత దూరం కొట్టుకుపోయి ఓ బండరాయిని ఆసరా తీసుకుని ఊపిరి పీల్చుకుంది. ఎలాగో అలాగా కోతుల గుంపును చేరుకుంది. అహంకారంతో ఈత వచ్చినట్లు చెప్పి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను. ఇప్పటి నుంచి మీ మాట వింటూ బుద్ధిగా ఉంటాను అంటూ తలదించుకుంది పిల్లకోతి పవనం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.